నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గంగా అవతరణము, సగరపుత్రులకు మోక్షప్రాప్తి అనే విషయం గురించి తెలుసుకుందాం. భగీరథుడు ప్రార్థనతో గంగ భూమిపై వచ్చుటకు శివుడు సహాయం చేయడానికి అంగీకరించెను. గంగ ఆకాశం నుండి భూమిపైకి దిగేందుకు సిద్ధమైనది. నా వేగాన్ని ఎవరూ ఆపలేరు అని అహంకరించి నేను నా వేగంతో శివుణ్ణి కూడా కుదిపేస్తానని భావించింది. గంగ యొక్క అహంకారం శివుడికి నచ్చలేదు. గంగ భూమిపై పడినప్పుడు శివుడు తన జటాజూటంలో గంగను బంధించినాడు. గంగా వేగం పూర్తిగా ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా గంగ బయటికి రాలేకపోయింది. శివుడి శక్తి ముందు గంగ గర్వం నశించింది. గంగ తన తప్పును గ్రహించి వినయంగా శివుణ్ణి ప్రార్థించింది. తరువాత శివుడు గంగను 7 పాయలుగా భూమిపై విడుదల చేశాడు. గంగ పవిత్ర నదిగా భూమిపై ప్రవహించింది. ఈ సంఘటనను గంగా అవతరణం అని అంటారు. శివుడు గంగాధరుడుగా ప్రసిద్ధి చెందాడు. గంగ భూమిపై వచ్చిన వార్త స్వర్గలోకానికి చేరింది. దేవతలు ఎంతో ఆనందించారు. దేవతలు గంగా తీరానికి చేరుకొని స్నానాలు చేసి పాపం నుండి విముక్తి పొందారు. గంగను త్రిలోక పావని అని కీర్తించారు. దేవతల స్నానం వల్ల గంగ పవిత్రత మరింత పెరిగింది. గంగా ప్రవాహంలో జాన్హున్ మహర్షి ఆశ్రమం మునిగిపోయింది. జాన్వు మహర్షి కోపించి గంగను త్రాగివేశాడు. మళ్ళీ భగీరథుడు తపస్సు చేసి మహర్షిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు మహర్షి తన చెవుల ద్వారా గంగను విడిచిపెట్టెను. అందువల్ల గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. గంగ తన ప్రవాహమును కపిల మహర్షి ఆశ్రమమున భస్మరాశిగా మారియున్న సగరకుమారులను తాకి వారికి మోక్షం కలిగించింది. ఈ గంగా అవతరణ కథను ఏకాగ్రతతో విన్నవారి కోరికలన్నయూ తీరును, వారి పాపములన్నయూ నశించును. భగీరథుడు త్యాగం పట్టుదలకు ప్రతీకగా నిలిచాడు. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.